కాకినాడ దేవాలయం వీధిలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ వెత్స మురళి గోపాలకృష్ణ సత్యవరప్రసాద్ మాట్లాడుతూ ధనుర్మాసం నెల రోజుల పాటు భక్తులకు తీర్థ ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఏడాది ధనుర్మాసంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అదే విధంగా జనవరి 3వ తేదీ వరకు రజత దశావతార ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాగే డిసెంబర్ 30న శ్రీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు దగ్గెటి సతీష్, గుర్రాల శ్రీను, మాతంశెట్టి నరేష్ కుమార్, గ్రంథి బాబ్జీ, గంగరాజు, ఈవో రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి కోవిల్లో నిన్నటి నుంచి ధనుర్మాస ఉత్సవాలు స్టార్ట్ అయినాయి. అది నిన్న మధ్యాహ్నం ధనుర్ సంక్రమణ నుంచి స్టార్ట్ అయిందనమాట. ఇవాళ నుంచి ప్రసాద వితరణ చేస్తున్నాము. అలాగే భక్తులందరినీ ప్రతిరోజు ఈ 30 రోజులు కోవిల్కి వచ్చి దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. మన ఎమ్మెల్యే రెడ్డి కొండబాబు గారు ఆదేశాలతో ఈరోజు ప్రసాద విత్తనం స్టార్ట్ చేశాము. ఇది వచ్చే నెల 14 వరకు కూడా కంటిన్యూస్ అవుతుంది. ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకుని. మాకు ఈ అవకాశం ఇచ్చినట్టే కొండబాబు గారికి మరియు గుడి చైర్మన్ గారు అలాగే గుడి ఈవో గారికి కూడా మేము మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం.